నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. కడపలో వైఎస్ షర్మిల గారు అయితే పర్యటిస్తున్నారు. అయితే అక్కడ తను చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే సంచలనం సృష్టిస్తున్నాయి. ఆల్రెడీ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని మడతపెట్టాడు, మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే మాత్రం జనాన్ని కూడా మడతపెట్టారని చెప్పేసి అయితే వైఎస్ షర్మిల అంటున్నారు. సో ఇది ఏదైతే ఉందో ఈ వ్యాఖ్యలు ఏంటి, దీని వెనకాల అర్థం ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే వైఎస్ షర్మిల గారు కడపలో అయితే పర్యటిస్తున్నారు. అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా పదునైన వ్యాఖ్యలు అయితే తను అనడం జరిగింది. అన్నైనా కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, రాష్ట్రాన్ని మడతపెట్టేస్తాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మాత్రం ఈసారి జనాల్ని మడతపెట్టేస్తాడని చెప్పేసి తను అంటుంది. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? సో ఒకటి ఏంటంటే, అలాంటి వ్యాఖ్యలు ఆవిడ ఎందుకు చేస్తున్నారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలన మీద ఆవిడ ఒక అధ్యయనం చేసిన తర్వాత కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నాడు. లాస్ట్కి ఒక ఆత్మగౌరవం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంటుంది. అలాంటి ఆత్మగౌరవం కలిగినటువంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. పైగా సచివాలయాన్ని తాకట్టు పెట్టడంలో తప్పేంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో ఇలాంటి సీఎం మనకు అవసరమా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆవిడ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ తాకట్టు పెట్టేశారు, అన్ని రకాలుగా తాకట్టు పెట్టారు. ఏం తాకట్టు పెట్టారు? లాస్ట్కి రాబోయేటువంటి రోజుల్లో ఎంత ఆదాయం వస్తుందని చెప్పి ఎస్టిమేట్ చేసి మద్యానికి సంబంధించి దాన్ని కూడా తాకట్టు పెట్టారు. ప్రతి నెలలో కూడా ఏదో ఒక రకంగా అప్పు తీసుకొచ్చి ఆయన పంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆస్తులు సచివాలయం పెట్టారంటే ఇంకా అన్నీ పెట్టినట్టే లెక్క. సచివాలయాన్ని, ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని పెట్టారని అంటే ఇంకా అంతకన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానకరమైన అంశం మరొకటి ఉండదు. ఎందుకంటే సచివాలయం అనేది, అక్కడ సచివాలయంలో అన్ని రకాలుగా సంబంధించిన చట్టాలకు సంబంధించిన ఫైల్స్ తయారవుతూ ఉంటాయి. అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టరు. పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టారని అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మొత్తాన్ని తాకట్టు పెట్టినట్టు. టోటల్గా అంతకన్నా ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఏ రాష్ట్రం కూడా దాదాపు సచివాలయాన్ని తాకట్టు పెట్టరు. బట్ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏం సచివాలయాన్ని అవసరానికి తాకట్టు పెడితే తప్పేంటి అని చెప్పి అడుగుతున్నారు. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. రాష్ట్రాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసారు, ఆర్థికంగా నాశనం చేసేసారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రానికి. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు పెరిగాయి, ఆదాయం లేకుండా చేసేసాడు. ఈయన సంక్షేమం అంటూ మోసం చేస్తూ ఉన్నాడు, అభివృద్ధి లేకుండా చేశాడు. కాబట్టి రాష్ట్రాన్ని మోసం చేశాడు. ఒకవేళ ఈసారి కనుక మీరు ఓటేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డిని, జనాన్ని కూడా తాకట్టు పెట్టేస్తాడు ఇక అని చెప్పి ఆవిడ వ్యాఖ్యలు చేశారు. నిజంగానే జనాన్ని తాకట్టు పెట్టేటువంటి అవకాశం ఉందా షర్మిల ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అని అంటే? దాంట్లో వాస్తవాలు లేకపోలేదు. ఎందుకు జనాన్ని ఎలా తాకట్టు పెడతారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఆస్తులు పెట్టాడు, స్థిరాస్తులు, చరాస్తులు కూడా పెట్టారు. చాలా వరకు చరాస్తులు తాకట్టు పెట్టేసి అప్పు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు. సో రాబోయే రోజులు ఇంకేం మిగిలింది? ఆంధ్రప్రదేశ్ యొక్క జనం మాత్రమే మిగిలిన్నారు, ప్రజలు మాత్రమే మిగిలిన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి శ్రమని, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి మేధో సంపత్తిని, వాళ్ళకి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని, దీన్ని క్యాల్కులేట్ చేసి దీన్ని కూడా తాకట్టు పెట్టే అవకాశం ఉంది అనే యాంగిల్లో షర్మిల మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఏం చేశారు? మద్యం ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది కాబట్టి 20,000 కోట్ల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది కాబట్టి మీరు ఒక 10,000 కోట్లు అప్పు ఇవ్వండి అని చెప్తే ఇచ్చారు బ్యాంకులు. సో ఆదాయం కనిపిస్తుంది కాబట్టి ఇస్తారు కదా అని. సో నెక్స్ట్ రాబోయేది ఏంది? అన్నీ పెట్టేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఏంది? పబ్లిక్ని చూపిస్తారు. పబ్లిక్ని చూపించి ఆంధ్రప్రదేశ్లో ఒక 5 కోట్ల మంది ఉన్నారు. ఈ 5 కోట్ల మందిలో యంగ్స్టర్స్, యూత్ నాకు 1 కోటి మంది ఉన్నారు, లేదా మిడిల్ ఏజ్ వాళ్ళు ఒక 2 కోట్లు ఉన్నారు. సో వీళ్ళు ప్రతిరోజు వీళ్ళ ఆదాయం వచ్చేసి తలసరి ఆదాయం ఇంత ఉంది. ఈ తలసరి ఆదాయం ఇంటూ అని చెప్పి లెక్కేసి ఇదిగో నాది 1,00,000 కోట్ల శ్రమ, వీళ్ళ సంబంధించి సంపాదన అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 1,00,000 కోట్లు ఉంది వివిధ రూపాల్లో. వీళ్ళ వనరులకు సంబంధించి వీళ్ళ యొక్క మేధో సంపత్తి కానీ, లేదంటే వీళ్ళ యొక్క శ్రమ నుంచి కానీ నాకు ఇంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ చేసి ఇస్తే దాంట్లో కూడా
లోన్ తీసుకొని అప్పులు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ యాంగిల్లో షర్మిల మీరు కనుక మళ్ళీ ఓటేస్తే మిమ్మల్ని కూడా తాకట్టు పెట్టేసి ప్రజలను కూడా తాకట్టు పెట్టేసి అప్పు తీసుకొచ్చుకునేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని మీరు చూస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మరోసారి మోసపోకండి అని చెప్పి చెప్తూ వివేకానంద రెడ్డిని చంపినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అరిష్టము, రాష్ట్రంలో మళ్ళీ సీఎం అయితే రాష్ట్రానికి అరిష్టం. కాబట్టి మీరు ఓట్లేసి ఆయన్ని గెలిపించేటువంటి ఆలోచన వద్దు. రాజన్న బిడ్డగా నేను అడుగుతున్నాను, నిజమైనటువంటి రాజన్న బిడ్డను నేను. రాజన్న ఏదైతే చెప్పాడో అది నేను చేసి చూపిస్తా, మీ వెంట ఉంటా. మీరు అర్ధరాత్రి వేళ పిలిచినా మీకు నేను సహాయం చేయడానికి ముందుకు వస్తా. జగన్మోహన్ రెడ్డి చెప్పి మోసం చేశాడు. జనరల్గా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే మాట తప్పురు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కడపల ప్రజల్లో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా అలాంటిది ఉంది. అలాంటి వైఎస్ ఫ్యామిలీకే ఇప్పుడు చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అనేకమైనటువంటి అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధాల పుట్టగా మారిపోయాడు. ఆయన 2019 ఎన్నికల్లో మద్య నిషేధం చెప్పాడు, చేయలేదు. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తీసుకురాలేదు. అమరావతి రాజధాని కడతానన్నాడు, ఆయన కట్టలేదు. పోలవరం కంప్లీట్ చేస్తానన్నాడు, కంప్లీట్ చేయలేదు. విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ఉండదన్నాడు, అది ప్రైవేటీకరణ అయిపోతుంది. సో ఇన్ని అబద్ధాలు, సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, చేయలేదు. ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఒక గుడ్ విల్ దాన్ని కూడా లేకుండా చేస్తున్నాడు. కాబట్టి నిజమైనటువంటి రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డను నేను, రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. రాజశేఖర రెడ్డి లాగా నేను మీకు సేవ చేస్తాను, రాజశేఖర రెడ్డి లాగా చెప్పిన మాట మీద నేను నిలబడతాను. రాజశేఖర రెడ్డి విశ్వసనీయత ఏ విధంగా ఉందో ఆ విశ్వసనీయతను నేను నిలబెడతాను. జగన్మోహన్ రెడ్డి దాన్ని అబాస్పాలు చేశాడు సమాజంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఓడించాలి, అహంకారం బట్టి ఉన్నారు అని చెప్పి తీవ్రమైన పదజాలాన్ని ఆవిడ ఉపయోగించారు. రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తుంటే ఏదైతే తిని మాట్లాడిందో ఇదంతా అన్న గురించి మాట్లాడింది సార్, ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడింది. మరి ఇవి ప్రజలు నమ్మే అవకాశం ఉందా? ఎందుకంటే ఇద్దరు అన్న చెల్లెళ్ళు, కొంతమందిలో ఏంటంటే వీళ్ళిద్దరు కలిసే ఆడుతున్నారు నాటకం అని కూడా ఉంది. సో మరి ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారు? ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది మే 11వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. ప్రజాకోర్టులో ఎవరు చెప్పేటువంటి వాయిస్, ఎవరు చెప్పేటువంటి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. వాటిని ఆలకించిన తర్వాత ప్రజలు ఎవరిది నిజము ఎవరిది అబద్ధము అని ఆలోచించి ఓటు వేస్తారనేది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక నమ్మకం. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులకి, జగన్మోహన్ రెడ్డి పోసే మందుకి ప్రలోభపడి ఓట్లు వేస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని చెప్పి షర్మిల చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే, ఆల్రెడీ డబ్బులు మద్యం ఇస్తారు కాబట్టి ముందే అలర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కనుక పొరపాటు కనుక ఓటేస్తే ఈసారి మిమ్మల్ని కూడా తాకట్టు పెట్టేస్తాడు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు ఇప్పటివరకు, మిమ్మల్ని కూడా తాకట్టు పెడతారు, మీ ఇష్టం అని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తున్నారు.